అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం సుస్వాగతం. 63వ భాగంలో రామ్ సింగ్ నుంచి ఔరంగజేబు హామీ పత్రం తీసుకోవడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో శివాజీని అంతం చేయడానికి ఔరంగజేబు యొక్క ప్రయత్నాల గురించి తెలుసుకుందాం. ఔరంగజేబుకు హామీ పత్రం రాసి ఇచ్చాక రామ్ సింగ్ జరిగిన విషయమంతా శివాజీకి వివరించి చెప్తాడు. తాత్కాలికంగా శివాజీ ప్రాణాలు కాపాడబడతాయి. రామ్ సింగ్ హామీ ఇవ్వకుండా ఉంటే అదే రోజు మహారాజు వధ జరిగిపోయేదని శివాజీ అనుచరులందరూ భయకంపితులవుతారు. ఆగ్రాకి వచ్చిన తరువాత నుంచి శివాజీ రామ్ సింగ్ ను సోదర సమానుడుగానే భావిస్తున్నాడు. ఇప్పుడు రామ్ సింగ్ చూపిన ధైర్యానికి అతని పట్ల శివాజీ ప్రేమ మరింత అధికమవుతుంది. రామ్ సింగ్ యొక్క ప్రయత్నం వల్ల ఔరంగజేబు శివాజీని రామ్ సింగ్ భవనం నుంచి తరలించడం అనుకున్నాడు. కానీ శివాజీని అంతం చేయడానికి మరొక కుట్రకు తెరతీస్తాడు. ఒకరోజు ఔరంగజేబు రామ్ సింగ్ తో నీవు కాబూల్పై దండయాత్రకు బయలుదేరాలి. ప్రయాణానికి తేదీ నిర్ణయించు. నీతో పాటు శివాజీని కూడా తీసుకెళ్లమని ఆజ్ఞాపిస్తాడు. అంతేకాక అక్కడే ఉన్న రాద్ అందాజ్ ఖాన్ మీతో పాటు సహాయంగా వెళ్లమని నాకు పాదుషా వారి ఆజ్ఞ అని అంటాడు. కాబూల్ వెళ్లే దారిలోని ఆటవిక ప్రాంతంలో శివాజీని హతమార్చి ఆటవికుల దాడిలో శివాజీ చనిపోయాడని ప్రపంచానికి చాటడానికి ఔరంగజేబు పన్నిన కుట్ర అని రామ్ సింగ్ అర్థం చేసుకుంటాడు. కానీ మనసులోని భావాన్ని బయటపడకుండా అలాగేనని వచ్చేస్తాడు. కాబూల్ పథకం శివాజీకి కూడా చక్కగా అర్థమవుతుంది. తన వల్ల వాగ్దాన భంగం జరిగిపోయిందనే నిందను తప్పించుకునేందుకు ఔరంగజేబు రాజా జైసింగ్కు నాకు తెలియకుండా నువ్వు శివాజీకి ఏమేమి వాగ్దానాలు చేశావని ఒక లేఖ పంపుతాడు. జైసింగ్ వద్ద నుంచి తిరిగి జవాబు వచ్చుటకు చాలా రోజులు పడుతుంది. అప్పటి వరకు రామ్ సింగ్ యొక్క కాబూల్ ప్రయాణం వాయిదా వేయవలసి వచ్చింది. కాబూల్ పథకం అర్థమయ్యాక వీలైనంత త్వరగా ఆగ్రా నుంచి తప్పించుకుపోవాలి, లేకుంటే ప్రాణాలు వదులుకోవాల్సి వస్తుందని శివాజీ గ్రహిస్తాడు. ఔరంగజేబుకు రామ్ సింగ్ రాసిచ్చిన హామీ పత్రం శివాజీ ఆగ్రా నుంచి తప్పించుకోవడానికి అడ్డంకిగా మారుతుంది. దక్కన్ వెళ్లడానికి పాదుషా నుంచి నేరుగా అనుమతి పొందే అవకాశం ఉందా అని శివాజీ ఆలోచిస్తాడు. కాబూల్ ప్రయాణం తప్పించి మహారాష్ట్ర ప్రయాణానికి మార్గాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఆగ్రాలోని ప్రభు వర్గీయుల ఇతర అధికారుల మద్దతును సంపాదించుటకు శివాజీ వారికి వస్త్రాభరణాలు, బహుమతుల రూపంలో విశేషంగా ధనాన్ని వినియోగిస్తాడు. ఇందుకు అవసరమైన ధనాన్ని రామ్ సింగ్ వద్ద అప్పుగా తీసుకుని ఆ ధనాన్ని స్వరాజ్యంలోని ఖజానా నుంచి దక్కన్లో ఉన్న జైసింగ్కు చెల్లించే ఏర్పాటు చేస్తాడు. ఒకసారి శివాజీ వెళ్లి వజీర్ జాఫర్ ఖాన్ను కలుసుకుంటాడు. కానీ సమావేశం మధ్యలోనే జాఫర్ ఖాన్ భార్య అంటే షైస్తా ఖాన్ చెల్లెలు తన భర్తతో ఇలా అంటుంది, అఫ్జల్ ఖాన్ యొక్క చీలిన పొట్టని, నా సోదరుడు షైస్తా ఖాన్ యొక్క తెగిన వేళ్లని గుర్తు చేసుకో, మంతనాలు కట్టిపెట్టి శివాజీని వెనక్కి పంపేయి అని అంటుంది. అసలు శివాజీ తనను కలుసుకోవడానికి వస్తున్నాడు అంటేనే బీతిల్లిన జాఫర్ ఖాన్ తన భార్య ఇలా అనగానే సమావేశాన్ని ముగించి శివాజీ నుంచి అతడు నజరానాగా వస్త్రాలంకారాలు, ఆభరణాలు పొందడానికి బదులుగా ఎదురిచ్చి పంపిస్తాడు. బక్షి అమీన్ ఖాన్ ద్వారా శివాజీ ఔరంగజేబుకు ఒక మనవి పంపుకుంటూ పాదుషా తన కోటలను తిరిగి తనకు అప్పగించినట్లయితే 2 కోట్ల రూపాయలను చెల్లించి దక్కనలో విశ్వాసంతో పాదుషాకి సేవ చేయగలనని తెలియచేస్తాడు. శివాజీ పాదుషాకు అర్జీల మీద అర్జీలు పంపసాగాడు.
కావలిస్తే సంభాజీని ఇక్కడే ఉంచుకోండి, కానీ నన్ను బీజాపూర్పై యుద్ధానికి దక్కన్ పంపండి. పాదుషాపై నా భక్తి అచంచలమని కూడా తెలియజేస్తాడు. శివాజీ పంపిన లేఖ చూశాక శివాజీ దక్కన్ పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడనే అనుమానం పాదుషాకు బలపడింది. సమాధానంగా ఔరంగజేబు అతని పట్ల నా కనికరాన్ని అవకాశంగా తీసుకుని దర్బారులో మతి స్థిమితం కోల్పోయి ప్రవర్తించాడు. అటువంటి వ్యక్తికి అతని స్వగృహానికి వెళ్లడానికి అనుమతి ఏ విధంగా లభిస్తుంది? నేటి నుంచి అతను ఎవరిని కలవడానికి వీలు లేదని ఆజ్ఞాపిస్తాడు. నగర కొత్వాల్ ఫులాద్ ఖాన్ను పిలిచి శివాజీ నివాసం చుట్టూ కాపలాను గట్టి చేయమని ఆజ్ఞాపిస్తాడు. పాదుషా ఆజ్ఞ ప్రకారం ఫులాద్ ఖాన్ స్వయంగా శివాజీని కాపలా కాయడానికి అక్కడే తన డేరా వేసుకుంటాడు. రక్షక భట దళానికి తోడుగా ఒక ఫిరంగి దళాన్ని కూడా శివాజీ నివాసం చుట్టూ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం శివాజీ ఉన్న చోటే బంధితుడు. అతడు ఎవరిని కలుసుకోకూడదు. రామ్ సింగ్ భవనానికి కూడా ఎవరూ వెళ్లకూడదు. అది చూశాక శివాజీకి తన భవిష్యత్తు చీకటైపోయినట్లు తోచింది. స్వరాజ్య భవిష్యత్తు గురించిన చింత ఆయనను బాధించసాగింది. అప్పుడు రామ్ సింగ్ మరొకసారి గట్టిగా నిలబడతాడు. శివాజీ రక్షణ బాధ్యత నాది అని, ఆ విషయంపై హామీ పత్రం కూడా నేను ఇచ్చానని ఫులాద్ ఖాన్తో చెప్పి మొఘల్ సైనికుల మధ్య శివాజీ అంగరక్షకులుగా తన విశ్వాసపాత్రులైన యోధులను నిలబెడతాడు. శివాజీకి ఏమేమి వాగ్దానాలు చేశావో చెప్పమని ఔరంగజేబు పంపిన లేఖ జైసింగ్కు అందుతుంది. పురందర సంధి నియమాలనే మరొకసారి ఏకరువు పెట్టి అంతకు మించి తానేమీ వాగ్దానం చేయలేదని జైసింగ్ తెలియజేస్తాడు. శివాజీ బంధితుడయ్యాడని తెలిసి అతడి ప్రాణాల గురించి జైసింగ్ ఆందోళన పడతాడు. శివాజీని బంధించినా చంపివేసినా మనకేమీ ఉపయోగం లేదు. ఎందుకంటే అతడిక్కడ లేకపోయినా అతని రాజ్య వ్యవహారాలు చక్కగా నడిచిపోతున్నాయి. శివాజీని మంచి చేసుకుని అతనిని దక్కన్కు పంపిస్తేనే సామ్రాజ్యానికి మంచిది. అలా చేస్తే పాదుషా వారి సేవకులు ఇచ్చిన మాటను పాదుషా నిలబెడతారని అందరికీ తెలుస్తుంది అని రాస్తాడు. రామ్ సింగ్కు రాజపుత్రుల గౌరవాన్ని నిలబెట్టమని పదే పదే లేఖలు రాస్తాడు. పాదుషా శివాజీకి ఈ విధంగా కబురు పంపుతాడు. నీ మొత్తం దుర్గాలన్నింటినీ నాకు అప్పగించు, నీకు తిరిగి మన్సబ్దారి ఇవ్వగలను అని చెబుతాడు. దానికి సమాధానంగా శివాజీ ఏ మన్సబ్దారిని కోరడం లేదు, కోటలపై నాకు అదుపు లేదు అని తెలియజేస్తాడు. పాదుషాకి అప్పటికే అతని పట్ల మరింత అసహనం కలుగుతుంది. వార్తాహరుడు శివాజీ సైనికులతో స్వదేశం నుంచి వస్తున్న రామ్ సింగ్ సైనికులు జత కూడుతున్నారనే వార్తను అందిస్తాడు. దీనితో పాదుషా కొత్వాల్ సిద్ది ఫులాద్ ఖాన్ను ఫిరంగి దళ అధికారులను వెళ్లి శివాజీని చంపండి అని ఆజ్ఞాపిస్తాడు. రామ్ సింగ్ ను పాదుషా పిలిపించి ఇలా ప్రశ్నిస్తాడు. నీ సొంత భూముల నుంచి మనుష్యులు ఇక్కడికి చేరుతున్నట్లు, ఒక సైనిక దళం పోగవుతున్నట్లు మాకు తెలిసింది. దానికి సమాధానంగా రామ్ సింగ్ ఇలా మనవి చేస్తాడు. నాకు కాబూల్ వెళ్లవలసిందని ఆజ్ఞ జారీ అయింది. అందుచేత నా మనుషులను పిలిపించాను. ఇప్పుడు మీరు నా నియామకాన్ని ఉపసంహరించారు. అందువల్ల నేను నా మనుషులను రావద్దని చెప్తాను. మేము వంశపారంపర్యంగా మొఘల్ సామ్రాజ్య సేవకులం. శివాజీ కూడా మీ యొక్క సేవకుడే. అటువంటప్పుడు నేను శివాజీ కోసం సైన్యాన్ని ఎందుకు పోగు చేస్తాను? సార్వభౌములైన మీరు మీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయం తీసుకుని శివాజీని నిర్బంధించవచ్చు లేదా చంపివేయవచ్చు అని అంటాడు. అక్కడే ఉన్న బేగం రోషనారా జోక్యం చేసుకుని ఇలా అంటుంది. మీర్జా రాజా జైసింగ్ మీ ప్రసిద్ధ సేవకుడు. అతని హామీపైనే శివాజీ ఇక్కడికి వచ్చి సామ్రాజ్య సేవకుడయ్యాడు. నీవు అతనిని చంపినట్లయితే నీ హామీ ఇచ్చే వాగ్దానాలపై ఆధారపడి ఎవరూ నీకు తోడ్పడరు. బేగం రోషనారా జోక్యం వలన ఔరంగజేబు ఆ సంఘటనలో పట్టుదల వహించకుండా విడిచిపెడతాడు.
మహారాష్ట్ర నాయకుడైన శివాజీ బంధించబడ్డాడన్న విషయం ఆగ్రాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. అందరూ ఈ విషయం గురించే చెప్పుకుంటున్నారు. జయపుర భవనంలో శివాజీ బంధింపబడ్డాడని విన్నంతనే చాలా మంది హిందూ రాజులకు కోపం వస్తుంది. జైసింగ్కు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానానికి వ్యతిరేకంగా శివాజీని బంధించడం పచ్చి మోసమని వారు అనుకుంటారు. ఔరంగజేబు పాలనలో తమ గతి కూడా అలా ఎందుకు కాకూడదని అనుకుంటారు. శివాజీ బంధింపబడ్డాడని విన్న హిందూ ప్రజలు చాలా విచారపడతారు. అంతేకాక ఔరంగజేబు సోదరుడైన దారాను ప్రేమిస్తూ ఉండిన మహమ్మదీయులు కూడా శివాజీని బంధించినందుకు ఔరంగజేబును అసహ్యించుకోసాగారు. అన్నదమ్ములను తండ్రినే దయదలచని ఔరంగజేబు అన్న తలను తండ్రికి కానుకగా పంపిన దుర్మార్గుడు శివాజీని మాత్రం వదిలిపెడతాడా అని అందరూ సందేహించసాగుతారు. తరువాతి భాగంలో శివాజీ అనారోగ్యానికి గురి కావడం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.